హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇల్లు కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నానక్రామ్గూడలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. బచ్చు రవీందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు చీఫ్ ఇంజనీర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విస్తృత తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు రవీందర్ ఆయన కుటుంబ సభ్యుల పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. సుమధుర ఆక్రోపోలిస్ లో 3 BHK ఫ్లాట్, శ్రీవారి మెడోస్ లో 1 ఫ్లాట్, వాసవి అట్లాంటిస్ లో 3 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తించారు. శంషాబాద్, షాబాద్ లో 4 ఎకరాల భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మసీద్ బండలో 4 అంతస్తుల భవనం, జడ్చర్లలో 7 ఫ్లాట్లు, కొండాపూర్లో 2 ఫ్లాట్లు రవీందర్ కూడగట్టినట్లు తనిఖీల్లో తేలింది. వీటితో పాటు అరకిలో బంగారం, వెండి ఆభరణాలు, 4 బ్యాంక్ లాంకర్లను గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో ప్రాథమికంగా 5 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఎస్ గీతిక, హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బచ్చు రవీందర్ నివాసంలో కూడా ఈరోజు ఉదయం నుంచి అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులకు అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే ఆయన నివాసానికి సంబంధించి నానక్రామ్గూడలో ఉన్నటువంటి సుమధుర ఆక్రోపోలిస్లోని దాదాపు 2708 బిల్డింగ్లో అతనికి సంబంధించిన 3 బెడ్రూమ్స్ ఫ్లోర్ ఒక హౌస్ ఉంది. ఆ హౌస్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలో అయితే ఉదయం నుంచి అయితే సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ కూడా బయటకు వచ్చి మీడియా ముందు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అతని నివాసంలో అయితే సోదాలు కొనసాగుతున్నాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా ఆయన పైన కంప్లైంట్ రావడంతో కూడా ఆయన నివాసంలో సోదాలు కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా భారీగా ఆస్తులు సంపాదించినప్పుడు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. శ్రీవారి మెడోస్ లో 1 ప్లాట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వాసవి అట్లాంటిస్ లో 3 ప్లాట్లకు సంబంధించి 3 ప్లాట్ల వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా ఆ ప్లాట్లకు సంబంధించి కూడా పూర్తిగా డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రధానంగా ముఖ్యంగా శంషాబాద్ ఇంకా షాబాద్ లాంటి ప్రాంతాల్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా ఆధారాలు అయితే గుర్తించడం అయితే జరిగిందని ఏసీబీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇంకా ముఖ్యంగా హైదరాబాద్లోని చాలా కాస్ట్లీ ఏరియాలో ఉన్నటువంటి కొండాపూర్, మసీద్ బండా ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టయితే గుర్తించడం అయితే జరిగింది. ముఖ్యంగా మసీద్ బండాలోని 4 అంతస్తుల భవనాన్ని అయితే గుర్తించారు. ఇంకా అదేవిధంగా జడ్చర్లలోని 7 ప్లాట్లు, కొండాపూర్లోని 2 ప్లాట్లు ఉన్నట్లు కూడా వివరాలన్నింటి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పడం అయితే ప్రస్తుతం ఆయన నివాసంలో కొనసాగుతున్న సోదాల్లో భాగంగా కూడా మొత్తం 1/2 కిలో బంగారము, ఇంకా భారీగా వెండి ఆభరణాలను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇంకా ఆయన నివాసానికి సంబంధించి కూడా ఇంట్లో ఖచ్చితంగా భారీ ఫర్నిచర్కి సంబంధించి కూడా దాదాపు 10 లక్షల విలువైన కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. మొత్తం మీద ఆయన నివాసంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి బహిరంగ మార్కెట్లో దాదాపు 50 కోట్లకు పైన ఉంటుందని కూడా మార్కెట్లో తెలుస్తుంది. మొత్తంగా మాత్రం ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు ఉన్నట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో ఏదైతే ఆయన నివాసంలో నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటు దాదాపు మరికొన్ని 10 ప్రాంతాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా నిజామాబాద్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, సన్నిహితుల నివాసాల్లో కూడా అయితే సోదాలు కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి బినామీల పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాటి వివరాలన్నింటినీ వచ్చిన తర్వాత కూడా వారి నివాసాల్లో కూడా సోదాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆయనకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఏకకాలంలో మాత్రం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు కూడా సోదాలపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా సోదాలు ముగిసిన తర్వాత మాత్రం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆయనకు సంబంధించినటువంటి వరుసగా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఏదైతే 2026 జనవరి నుంచి కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు మాత్రం అవినీతి అధికారులపై అయితే భర్తం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బచ్చు రవీందర్ నివాసంలో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ సోదాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ప్రెస్ నోట్ సాయం ద్వారా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం సోదాలు అయితే కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. గీతిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.